సో మనోడు మాట విన్నట్లే. నేను అగైన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder. क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, బిహేవ్ करना नहीं आता क्या, ఏ ఓ అని చెప్పి స్టార్ట్ చేశాడు. నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. సో ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ గెట్ అ క్యాబ్ ఆర్ ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్ అంటే नो, ఈజ్ నాట్ లిజనింగ్. देन आई शाउटेड एट हिम. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं दे. नो अल्कोहल सर्व्ड इन द रिजॉर्ट. क्रेजी, वन मोर क्रेजी थिंग. And I was like, at least listen to me. Ante no, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. Ha, take, I don't care. He said, okay karke. I called him bastard. He was not listening. I was like, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, నాకు సిగ్నల్స్ లేవు, నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే, you're not even understanding. No one is talking a word there. All men are literally. Anyway, so that happened, and after that I spoke to my brother and parents and I told, ఇలా అయింది, మీరు నన్ను డ్రాప్ చేయలేదు కదా, సో ఇంతవరకు నీచంగా బిహేవ్ చేశారు, సో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ రైట్ నో అని క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా 45 minutes తర్వాత మా మమ్మీకి దొరికింది క్యాబ్. సో ఇప్పుడే ఒక 1 hour బ్యాక్ నేను రీచ్ అయ్యా, స్నానం చేసుకొని ఒక జూమ్ కాల్ మాట్లాడి మీ అందరికీ ఇది పోస్ట్ చేసేసి ఐఎమ్ హియర్ టు గివ్ ద హోల్ అప్డేట్ అబౌట్ ద హోల్ సినారియో. సో బ్రౌన్ టౌన్ రిసార్ట్ గైస్, రిసార్ట్ బాగుంది కానీ ఆ మనిషే, తన పేరు కూడా ఏంటి కృష్ణనా ఏదో అన్నాడు, నాకు గుర్తులే. సో యా, ఐఎమ్ హోమ్ సేఫ్ నౌ. I'm here to rule the world. I'm heading out for shopping and then F1 for the night.